హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చాము. ఇది చాలా పురాతనమైన గుడి. ఈ గుడి మల్లంలోనే ఉంది. గుడి అయితే మా ఊర్లోనే ఉంది. నిన్నైతే ఆడికృతిక మహోత్సవ సందర్భంగా మేమైతే గుడికి వచ్చాము. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, గుడిని అయితే బాగా అలంకరించున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, సుబ్రహ్మణ్య స్వామి అయితే గ్రామోత్సవానికి రెడీ అయిపోన్నాడు. చూసినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి చూడ ముచ్చటగా ఉన్నాడు. మనం చూసేది ఇప్పుడు వల్లీదేవి, సుబ్రహ్మణ్య స్వామి మొదటి భార్య. ఇక్కడ చూసుకున్నట్లయితే గుడిని బాగా అలంకరించున్నారు. ఇప్పుడైతే మనం వినాయకుడి గుడి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి వినాయకుడి గుడి. అయితే మనం గుడి వెనక్కి వెళ్దామండి, ప్రదక్షిణలు చేద్దాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే వినాయకుడి గుడిని కూడా చూడండి ఎంత బాగా అలంకరించున్నారో లైటింగ్తో. ఈ లైటింగ్ అనేది ఆడికృతికి 2 రోజుల ముందే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనం తర్వాత వెళ్ళే గుడి నవగ్రహాల గుడి. ఇక్కడ బుద్ధుడు, గురుడు అందరూ ఉంటారు. దీనిపైన కూడా చూసుకున్నట్లయితే లైటింగ్ బాగా అలంకరించున్నారు. ఇప్పుడు మనం వెళ్తున్న గుడి అయితే శివాలయం. ఇక్కడ శివుడు, గజస్తంభం, నంది అందరూ ఉంటారు. మనం శివుడిని దర్శించుకున్నారండి. జనాభా చూసుకున్నట్లయితే చాలా మంది వచ్చారు వేరే వేరే ఊర్ల నుంచి. ఇప్పుడు మనం గుడి ఒకసారి చూద్దామండి ఫ్రెండ్స్. ఇదైతే కళ్యాణ మండపం. కళ్యాణ మండపం కూడా లైటింగ్ వేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే నాగపడగలో పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కళ్యాణ మండపంలోకి వెళ్దారండి. దేవుణ్ణి బాగా అలంకరించుంటారు కళ్యాణ మండపంలో. వాహనాలు కూడా అక్కడే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవన్నీ వాహనాలు. ఏనుగు వాహనం, నంది వాహనం, నెమలి వాహనం అన్నీ ఉంటాయి ఇక్కడ. ఆడికృతిక మహోత్సవంగా ఈరోజు పూజలు అయితే జరిగాయి. ఈ రోజంతా ఇప్పుడు ఆ పూజలు జరిగిన ప్రదేశం ఇదేను. ఇక్కడ చూడొచ్చు దేవుణ్ణి, శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకున్నారు కదా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. తర్వాత అయితే మనం భరతనాట్యం దగ్గరికి వెళ్దాం రండి.